మినిమం ఈ గణేశుడు వచ్చేసరికి అయితే 22 ఫీట్స్ అయితే ఉంటాడు. ఇక్కడ స్పెషల్లీ అయితే రెడీ అయితే చేస్తున్నారు. మన గణపతిని చూసుకుంటే అయితే బొజ్జ గణపయ్య. సో గైస్ ఇప్పుడైతే మీకు చూపెట్టేది అయితే పెద్ద గణపతి అనమాట. మనకు ధూల్పేటలోనే చాలా పెద్ద గణపతి స్పెషల్ అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇలా షాప్లో అయితే శుభోదన్ ఆర్ట్స్ వాళ్ళు అయితే స్పెషల్గా రెడీ చేపిస్తున్నారు ఈ గణపతిని అయితే. ఇంకా బుకింగ్ అయితే కాలేదు. సో చూసుకుంటే అయితే బ్యాక్ సైడ్ అయితే చాలా అంటే చాలా పెద్దగా అయితే వీడియోలో డీటెయిల్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేపిస్తాను. సింపుల్గా గణపతిని చూపెట్టి మీకు ఏ విధంగా అయితే ఉన్నాడు అనేది కంప్లీట్ అయితే చూపెడతాను. అలాగే తప్పకుండా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే అయితే మనకు అక్కడైతే శుభోద ఆర్ట్స్ అని అయితే కనిపిస్తుంది కదా. సో ఈ షాప్కి అయితే వచ్చానమాట. మనం అయితే శుభోద ఆర్ట్స్ వాళ్ళ షాప్కి అయితే. సో ఇక్కడైతే ఏ విధంగా అయితే ఉన్నాయి మనకి ఈసారి 2025లో గణేష్ అయితే మీకైతే కంప్లీట్గా వీడియోలు అయితే చూపెడతాను అనమాట. సో మనకి స్టార్టింగ్ చూసుకుంటే షాప్ ముందరనే మనకి స్టార్టింగ్ వచ్చేసరికి అయితే ఒక డైమండ్స్ అయితే ఉంటాడనమాట గణపతి అయితే. సో కంప్లీట్ డైమండ్ షేప్ అంటే మొత్తం ఇట్లా మెటల్ ఒక వుడెన్ షేప్ లాగా అయితే కనిపిస్తాడు మీకు గణేశుడు అయితే. సో చూసుకుంటే అయితే చాలా అంటే చాలా యూనిక్గా అయితే ఉన్నాడు. ఒకసారి మీరే చూడండి. సో ఈ గణేష్ ఫీట్స్ సరికి అయితే మినిమం ఒక 8 ఫీట్స్ అయితే ఉంటాడనమాట. సో కంప్లీట్ చాలా అంటే చాలా యూనిక్ స్టైల్లో అయితే ఉన్నాడు. సో మీకే కనిపిస్తుంది కదా. సో దీంట్లో మనకు ఒక 2-3 మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఒకసారి అయితే చూపెడతాను చూడండి. సో చూసిరు కదా దీంట్లో మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఏంటంటే స్పెషల్గా చాలా అంటే చాలా పెద్ద పెద్ద ఐడల్స్ అయితే రెడీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఒకసారి అయితే బయట చూపెడతాను చూడండి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే మినిమం ఒక 18 to 19 ఫీట్స్ అయితే ఉంటాడు. సో చూడనికి అయితే ఎంత పెద్ద ఉన్నాడు చూసిరు కదా. బొజ్జ గణపయ్య సింపుల్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో ఇక్కడ చూసుకుంటే ఐస్కి కానీ ఇక్కడ తొన్నానికి కానీ ఎంత డిజైన్ అయితే చేశారనేది చూడండి. కంప్లీట్గా 3D టైప్లో అనమాట. సో ఇక్కడ ఫినిషింగ్ చూసుకుంటే గిట మనకు ఒకసారి అయితే నగలు చూడండి. గణేశుడు అయితే నగలు కానీ బొజ్జకు కానీ ఎంత నీట్ ఫినిషింగ్ అంటే అంత నీట్ ఫినిషింగ్ అనమాట. జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకా బుకింగ్ అయితే స్టార్ట్ అయితే కాలేదు. మీకు ఇందాక సుందర్ కళాకారులో మీకు ఇంతకుముందుకు సుందర్ కళాకారులో మీకు వీడియో తీశాను కదా. సో దాంట్లో గిట మీకు బుకింగ్ అయితే కాలేదు. జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకి సుందర్ కళాకార్ షెడ్ బిసైడే మనకి శుభోదన్ ఆర్ట్స్ అని అయితే ఉంటుంది. సో మీకు అక్కడైతే కాంట్రాక్ట్ నెంబర్ అయితే కనిపిస్తుంది కదా. మీరు అక్కడ కాల్ చేసి మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళవే అనమాట ఈ గణేషెస్ అన్నీ మీకు ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా. సో ఈ లైన్ మొత్తం ఈల గణేషులే. ఇంకా బుకింగ్ అయితే కాలేదు. చాలా అంటే చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి. సో అక్కడ గిట్ట ఇప్పుడైతే రెడీ అయితే చేస్తున్నారు. ఒకసారి చూడండి మీరే. కంప్లీట్ బ్యూటిఫుల్ సెటప్తో అయితే ఉన్నాడు బొజ్జ గణపయ్య. మినిమం 20 ఫీట్స్ దాకా అయితే ఉంటాడు గణపతి అయితే. సో బొజ్జ గణపయ్య అనమాట. సో మీద కిరీటం చూసుకుంటే మనకి ఒక సరస్వతి దేవత అయితే ఉంటుంది మనకి మీద కిరీటంలో. ఇక్కడ తొన్నానికి కానీ డిజైన్ చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఉందనేది కనిపిస్తుంది కదా. సో డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడ ఇందులో దీనికన్నా పెద్ద గణపతి ఇంకా ఒక గణపతి అయితే ఉన్నాడు ఇలా షెడ్లో. మీకు ఆ గణపతి అయితే చూపెడతాను. చాలా అంటే చాలా బాగుంటాడు. సో మీకైతే లేట్ చేయకుండా ఆ గణపతి అయితే చూపెడతాను అనమాట. సో గైస్ ఇప్పుడైతే మనం షాప్ లోపలికి ఎంట్రీ ఇస్తే మాత్రం ఇక్కడ స్పెషల్లీ అయితే రెడీ అయితే చేస్తున్నారు. మన గణపతిని చూసుకుంటే అయితే బొజ్జ గణపయ్య ఏ విధంగా అయితే ఉంటాడు అంటే చాలా బాగుంటాడు. ఇక్కడ చూసుకుంటే సింపుల్ అయితే కూర్చొని అయితే ఉన్నాడు బొజ్జ గణపయ్య. ఇక్కడ కిరీటం కానీ చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఉందనేది చూసిరు కదా. చాలా అంటే చాలా బాగుంది. ఒక సింపుల్గా మనకి బొజ్జ గణపయ్య ఏ విధంగా అయితే ఉంటాడు దేవుడు అనేది ఆ విధంగా అయితే కూర్చోబెట్టడం అయితే జరిగింది గణేశుని అయితే. సో ఇక్కడ చేతి కానీ చూసుకుంటే అయితే ఏ విధంగా అయితే ఉంది చూసిరు కదా. చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది. ఇంకా ఇప్పుడైతే రెడీ అయితే చేస్తున్నారు. ఇంకొక 1 మంత్ పడుతుంది ఈ గణేశుని మొత్తం రెడీ చేయడానికి అయితే. సో ఇక్కడ ఏంటంటే తొన్నానికి చూసుకుంటే ఎంత నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనేది చూడండి. సో మ్యాక్సిమం అయితే ఇక్కడ కుందన్స్ అయితే పెడతారు మనకు తొన్నానికి అయితే. ఇక్కడ డిజైన్ మాత్రం ఏ విధంగా అయితే లేదు. కంప్లీట్ పాలిషింగ్ చేసి అయితే ఇచ్చి పెట్టారు గణేశుని. సో ఇంకా ఇయర్స్కి చూసుకుంటే మనకు అక్కడ డిజైన్ అయితే రాశారు కదా. ఆ డిజైన్ మటుకు మనకైతే కుందన్స్ లాంటివి అయితే అవైతే పెడతారు. ఇంకా మనకైతే పెట్టలేదు. మెయిన్గా ఈ గణేశుడు ఒక్కటే మోడల్ ఉందన్నమాట. ఈ షెడ్లో ఒకటే మోడల్ ఈ గణేశుడే ఉన్నది. స్పెషల్గా అయితే రెడీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అక్కడ సైడ్ చూసుకుంటే మనకైతే రెడీ అయితే చేస్తున్నారు. ఒకసారి చూడండి మీరే. సో చూసిరు కదా మనకు బొజ్జ చూసుకుంటే అయితే ఎంత పెద్ద ఉంది చూసిరు కదా. మనకి ఎడల్పి చూసుకుంటేనే మినిమం ఒక 10 ఫీట్స్ అయితే ఉంటుంది ఎడల్పే. అంత పెద్ద ఉంది. చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంది గణపతి అయితే. సో ఇక్కడ అయితే మనకు బొజ్జ కానీ తొన్నం కానీ ఎంత పెద్ద ఉంది చూసిరు కదా. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఇంకా మనకి మూషికని అయితే ఇక్కడ సైడ్ అయితే ఇస్తారు. చిన్నగా అయితే ఇస్తారు మూషికని. సో గణపతి అయితే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాడు. ఈ షాప్లో మొత్తం మనకి ఈ పెద్ద గణపతి అంటే ఈ గణపతి అనమాట. సో కంప్లీట్ చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాడు. ఇక్కడ మనకి తొన్నం కానీ ఏ విధంగా అయితే రెడీ చేస్తున్నారు చూడండి.
కంప్లీట్గా ఇక్కడ రెడీ చేసి మనకు అక్కడ తొండంకి ఇవన్నీ శంఖము మనకి పండ్లు కానీ అవన్నీ అయితే పెడతారనమాట. ఇంకోటి ఐస్ చూసుకుంటే ఇట ఏ విధంగా అయితే ఉందనేది చూడండి. ఇంకా కలరింగ్ వేసిన తర్వాత నెక్స్ట్లో అంటే నెక్స్ట్లో ఉంటాడు. మీకు ప్రతి ఒక్కటి అప్డేట్ అయితే ఇస్తుంటాడు వీక్కి. సో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు డైలీ అప్డేట్ అయితే వస్తుంటాయి మన ధూళిపేటలో ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది గణపతులు అయితే. సో ఇంకా మీకు కొన్ని మోడల్స్ అయితే చూపెడతాను ఈలవే. సో అవి ఏంటంటే మనకి కంప్లీట్గా రెడీ అయితే చేసేసారు, అంటే కొంచెం చిన్న మోడల్స్ అనమాట. వీళ్ళ దాంట్లో మనకి మ్యాక్సిమం అయితే పెద్ద గణేశులే ఉన్నాయి. ఇంకోటి చిన్న మోడల్స్ అయితే చూపెడతాను చూడండి. సో గైస్ ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి అయితే ఇవి చిన్న మోడల్స్ అనమాట. మినిమం ఒక 12 ఫీట్స్, మీకు 12 ఫీట్స్ బిలోలో కావాలంటే మనకి ఈ షెడ్కి అయితే వచ్చేసేయండి. సో ఇక్కడ చూసుకుంటే బిలో 12 ఫీట్స్ అనమాట. మనకి కంప్లీట్ శివుని వేషంలో అయితే ఉంటాడు. సో కంప్లీట్గా 8 చేతులతో మనకి దర్శనం ఇస్తున్నట్టయితే కనిపిస్తాడు. ఇంకోటి కింద చూసుకుంటే మనకి గద అయితే ఉంటుంది. మనకి కింద వచ్చేసరికి అయితే గద అయితే ఉంటుంది. గణేశుడు ఒక శివుని వేషంలో మనకి బాణం పట్టుకొని కూర్చోవడం అయితే జరుగుతుంది మన గద మీద. సో చూసారు కదా, ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకోండి చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాడు గణపతి అయితే. ఇంకోటి తొండం చూసుకుంటే అయితే ఎంత యూనిక్గా అయితే ఇచ్చారనేది చూడండి కంప్లీట్గా. సో ఇంక ఇక్కడ మనకైతే పోయినసారి గణేశులు గిట్ట ఉన్నాయి. ఈ గణేశులు గిట్ట మనకి అయితే రెడీ అయితే చేస్తారు. సో ఈ గణేశుడు చూడండి, ఇప్పుడు మీకు చూపెట్టింది ఇదే గణేశుడు. సో ఈ గణేశుడిని మొత్తం కంప్లీట్గా నీట్ ఫినిషింగ్ తోటి మళ్ళీ మనకి కలర్ రీపెయింటింగ్ అయితే చేస్తారు. సో ఈ గణేశులు వచ్చేసరికి అయితే కొంచెం తక్కువ రేట్ అయితే ఉంటుంది. జల్లి వచ్చి అయితే తీసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఇంకొక గణేశుడు ఎంత పెద్దగా ఉన్నాడు చూసిరు కదా. సో ఈ గణేశుడు చూసుకుంటే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉన్నాడు. సో మినిమం ఈ గణేశుడు వచ్చేసరికి అయితే 22 ఫీట్స్ అయితే ఉంటాడు. ఓన్లీ గణేశుడు చూసుకుంటే 18 ఫీట్స్ అయితే ఉంటాడు. మీద ఫ్రేమ్ చూసుకుంటే మినిమం ఫ్రేమ్ వచ్చేసరికి అయితే 7 ఫీట్స్ అయితే ఉంటుంది. సో ఆ డిజైన్ చూసుకుంటే అయితే నెక్స్ట్లో అంటే నెక్స్ట్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే వేశారు. ఇక్కడ నందికి కానీ ఏ విధంగా అయితే ఉందనేది చూసారు కదా. మనకి పీటకు కానీ మనకి ఇక్కడ సైడ్ సింహం ఇచ్చారు, ఇక్కడ సైడ్ చూసుకుంటే నంది అయితే ఇచ్చారు. మధ్యలో గణపతి మహారాజ్ టైప్ అయితే కూర్చొని అయితే ఉంటాడు. సో బ్యాక్ సైడ్ ఫ్రేమ్ చూసారు కదా. నెక్స్ట్లో అంటే నెక్స్ట్లో చాలా అంటే చాలా బాగుంది. మనకి ఫినిషింగ్ మాత్రం ఒక 3D టైప్లో, అంటే గణపతి నిజంగా కూర్చుంటే ఏ విధంగా అయితే ఉంటుంది అట్లయితే ఉన్నాడు అనమాట గణపతి అయితే. సో బ్యాక్ సైడ్ ఫ్రేమ్లో అయితే ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇచ్చారు. ఇక్కడ పంచగట్టి మనకి చాలా అంటే చాలా యూనిక్ స్టైల్ అనమాట గణపతి అయితే. సో జల్దీ వచ్చి మన ఇక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మనకు ఒకసారి అయితే ధూళిపేటలో మీరు విజిట్ అయ్యి చూసి దబ్బున తీసుకోండి. ఎందుకంటే మనకి పండుగ తర్వాతకి మళ్ళీ మీకు దొరకవు, అంటే పండుగ ముందు రోజు మీకు ఒక 1 మంత్ ముందు రోజు దొరకవు. మీరు ముందే వచ్చి బుకింగ్ చేసుకుంటే మీకు జల్దీ మంచి మంచి గణేశులు అయితే దొరుకుతాయి. సో ఇక్కడ చూసిరు కదా, ఇవన్నీ గణేశులు ఇంకా బుకింగ్ అయితే కాలేదు. సో జల్దీ వచ్చి అయితే బుకింగ్ అయితే చేసుకోండి. ఈ గణేశుడు వచ్చేసరికి అయితే మనకి తమలపాకు ఉంటుంది కదా, అట్లా ఆ విధంగా అయితే ఉంటాడనమాట మన గణపతి అయితే. సో చూసిరు కదా మనకి ఏ విధంగా అయితే ఉన్నాయి అనేది మన కంప్లీట్ గణపతులు అయితే. సో జల్దీ వచ్చి అయితే తీసుకోండి. మనం ఇందాకైతే మనకు నెంబర్ అయితే పెట్టాం కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి మీరు బుకింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఒకసారి అయితే శాంపుల్ అయితే చూపెడుతున్నాను చూడండి మన కంప్లీట్ అన్ని గణపతులు. సో ఈ అడ్రస్ వచ్చేసరికి ఎక్కడో కాదు, మన జాలి హనుమాన్ ముందు నుంచి కొంచెం స్ట్రేట్ వచ్చి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే సుందర్ కళాకార్ షెడ్ అయితే మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది. సో రైట్ సైడ్ తీసుకుంటే సుందర్ కళాకార్ అయితే ఉంటుంది. మనం రైట్ తీసుకోకుండా మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఈ షెడ్ అయితే ఉంటుంది. శుభోద హార్ట్స్ అని అయితే ఉంటుంది. మనకి మీద బోర్డు అయితే ఉంటుంది, కనిపిస్తుంది కదా. సో లోపల చూస్తే మనకు పెద్ద గణేశుడు సపరేట్గా అయితే రెడీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో మీరు ఇంకెందుకు లీడ్ చేస్తున్నారు, జల్దీ వచ్చి ఒకసారి చూసి తీసుకోండి. ఇంకా చాలా అంటే చాలా గణేశులు అయితే ఇంకా అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ మటుకు మెయిన్గా పెద్ద గణపతి అయితే రెడీ అయితే చేస్తున్నారు. సో ఈ గణేశుడు అన్న చూడనికైతే రండి, ఎందుకంటే చాలా అంటే చాలా పెద్దగా అయితే ఉంటాడు. మన బాలాపూర్ ఏ విధంగా అయితే ఉంటాడో ఆ విధంగా అయితే రెడీ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది గణపతి అయితే. సో జల్దీ వచ్చి అయితే తీసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి.